సార్ మీలా కన్నలు రావాలంటే ఏం చేయాలి సార్? ముందు ఎదగాలి. ఇక్కడేం చేస్తున్నావు? మీరు ఇక్కడేం చేస్తున్నారు? అధిక ప్రసంగి వెళ్ళు, కింద నీ కోసం వెతుకుతున్నారు. ఇదేం బాలేదు. రావమ్మా ప్రసూనాంబ. పూజ. పూజ ఏంటమ్మా? నేను చాలా ఓపెన్ టైప్, చాలా మోడర్న్. సరే నేనేమీ దాచుకోలేను. సరే మిమ్మల్ని ఫస్ట్ టైం చూడగానే బాగా నచ్చేశారు. తర్వాత ఆ రోజు మీకెవ్వరూ లేనని చెప్పారే, అప్పుడు మీ కల్లా కపటం లేని మనసు నచ్చింది. మీరు పాముని చూసి భయపడినప్పుడు మీ ఇన్నసెన్స్ నచ్చింది. వీటన్నిటికన్నా ఈరోజు మా ఫ్యామిలీ కోసం ఫైట్ చేశారే, మీ సాహసం నచ్చింది. సో ఐ థింక్ యు థింక్ ఓకే, నేనే చెప్పేస్తాను. మీరు నాకు పర్ఫెక్ట్ అని డిసైడ్ అయిపోయాను. మా ఇంట్లో కూడా అందరికీ మీరు నచ్చడం వల్ల ఐ లవ్ యూ. ఏంటి అక్క? ఏమైంది అక్క, నాకు నువ్వే హెల్ప్ చేయాలక్క. నేను వేరే ఎవరితో చెప్పుకోగలను? యు ఆర్ మై ఓన్లీ హోప్. అదేంటో చెప్పు అక్క. ఐ థింక్. యు థింక్ ఐ విల్ లవ్ విత్ గణేష్ అక్క. వాట్? అవునక్క, మన ఇంటికి గెస్ట్ గా వచ్చారే ఆయనే. సిమ్టమ్స్ అన్ని అలాగే కనిపిస్తున్నాయి అక్క. నువ్వే ఎలాగైనా తాతయ్యకి నచ్చి చెప్పి మా మ్యారేజ్ కొప్పించాలి. అర్జెంట్ ఏం లేదు, మీ మ్యారేజ్ అయిపోయిన 2-3 months కి. మ్యారేజ్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నో, అది చాలా తప్పు. నో. ఏంటి తప్పు? అదంతా నాకు తెలీదు. నువ్వు లవ్ చేయకూడదు అంతే. ఏ? నో అంటే నో. నాకు నచ్చలేదు. నీకెందుకు నచ్చాలి? నాకు నచ్చాడు కదా. ప్లీజ్ 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 ప్లీజ్, మా బుజ్జి అక్క కాదు. నువ్వు నాకు హెల్ప్ చేస్తున్నావంట, నేను ఆయన్నే పెళ్లి చేసుకుంటున్నానంట. ఓకే, థ్యాంక్ యూ. చెప్పరా ప్రేమ చెలిమి చిన్నా. పూజ అది చిన్నపిల్ల. తెలుసండి, ఏదో అట్రాక్షన్. కొద్ది రోజులైతే అంతా మామూలు అయిపోతుంది. థ్యాంక్స్. ఈ మాత్రం దానికి ఓకే. ఓకే. ఫోన్ చేసేటప్పుడు నన్ను పిలవండి. Sure. నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. తాతయ్య, నాతో మాట్లాడవా? పోగాడిద, నన్ను వదిలిపెట్టిపోయావు కదా. ప్లీజ్ తాతయ్య, ఇక మీదట నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను. నీ మీదొట్టు. నిజంగా తాతయ్య. తర్వాత పాడేది ఎవరు? జానకి అత్త. పోవే, నా గొంతు సరిగా లేదు. అడుగు, వాసుని పాడమను. అయ్యో నేనా? నాకు పాట రాదు. నాకు పాట రాదు. అందరూ అడుగుతున్నారుగా, పాడు. అవునరా, నీ పెళ్ళం అడుగుతుంది, పాడు. అయ్యో బావ సిగ్గుపడుతున్నాడు. ఏమండి, పాడండి. మిమ్మల్ని. పాడు పాడు అంటే ఏం పాడు? ఏదో ఒకటి.
నీ పెళ్ళాన్ని తలుచుకుని పాడే. నా వల్ల కాదు. ఇదిగో వీడున్నాడుగా, వీడు పాడతాడు. అడగండి. నన్ను ఎక్కిస్తున్నావు, నేను వెళ్తాను. ఒరే ఒరే ప్లీజ్ ప్లీజ్ కదరా, నా పరువు తీయకురా. రే నేను పాడితే ఎవరు వెళ్ళలేరా. ప్లీజ్ ప్లీజ్ రా, లేదు నా కోసం ప్లీజ్. ఓకే చెప్పరా. ఓకే ఓకే. ఇప్పుడు నాకు బదులుగా నా ఫ్రెండ్ గణేష్ పాడతాడు కీర్తి గురించి. చూడరా ఎంత అందంగా ఉందో. రై తన గురించి పాడు, పాడరా. బాగానే ఉన్నావిడ, బారుడు పొద్దెక్కినా లేవలేదు. కీర్తి పెళ్లి చూడాలని ఎంతో ఆశపడింది. సార్ ఏదో ఒకటి చేయండి సార్. నేను చేయడానికి ఏం లేదండి, వయసు అయిపోయింది కదా. ఆవిడ మనసులో ఏముందో కొరవ పెరుతో కొట్టుమిట్టాడుతోంది. వీళ్ళు ఏదేదో చేసి చూస్తున్నారు, ప్రాణం మాత్రం పోవడం లేదు. ఆవిడికి పాయసం అంటే చాలా ఇష్టం కదయ్యా, కాస్త వండి పెట్టి చూడండి. ముందర ఇక్కడి నుంచి బయటకెళ్ళండి. ఆవిడ ఇంకా బతికే ఉందిగా, ఈ ఏడుపులు పెడబెప్పులు ఎందుకు? డాక్టర్ ముందు అందరు బయటకు వెళ్ళమనండి, ఆవిడ గాలి కూడా తగలట్లేదు. దయచేసి వెళ్ళండి అమ్మా, తర్వాత వచ్చి అడుగుదురు గాని. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. అమ్మా నీ రూమ్ లోకి వచ్చేసాను, లేచి కొట్టవా? తలుచుకుంటే నవ్వు వస్తుంది కదా. నువ్వు బాగున్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు, ఇప్పుడు వచ్చి అది కావాలా ఇది కావాలా అని అడుగుతున్నారు. ఏం చేయను బామ్మ, నేను కూడా వాళ్ళలాగానే ఉండేవాడిని. మా నాన్న పోయిన తర్వాతే ఆయన విలువేంటో తెలిసింది. మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు. నువ్వు నాకు బాగా నచ్చావు, నిజం. నువ్వు కర్ర పట్టుకుని నా వెంట పడినప్పుడల్లా నాకు మా నాన్నే గుర్తొచ్చావు. నేను ప్రతి సంవత్సరం సెలవులకు ఇక్కడికే వస్తాను. నువ్వు లేకపోతే నాకేం తోచదు. కొంచెం ఆలోచించి చూడు, ఆ తర్వాత నీ ఇష్టం. అమ్మమ్మ కళ్ళు తెరిచింది. అమ్మమ్మ చూడమ్మమ్మ, ఎవరు చూడు, నేనమ్మమ్మ వాసుని. అమ్మ అమ్మ చూడు, అమ్మమ్మ అందరూ అందరూ నీకేం కాదమ్మా.